The price of a TV set is 25,000. If it is available for cash down payment 7,000 rupees and two equal annual installments of 10,000 rupees each, then find the rate of simple interest per annum అంటున్నా. మరి ఇక్కడ చూద్దాం, ఒక టీవీ యొక్క ధర 25,000 రూపాయలు, దానిని కొనడానికి 7,000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి మరి 10,000 రూపాయల చొప్పున మరో 2 వార్షిక వాయిదాలు చెల్లించాను. మరో 2 వార్షిక వాయిదాలు చెల్లించాను. బారు వడ్డీ రేటు ఎంత? బారు వడ్డీ రేట్ అంటే ఇంట్రడక్షన్ అని చెప్పిన టోటల్ అమౌంట్ కి ఎలా ఈక్వల్ చేస్తామంటే, సో 2 సంవత్సరాల ఇన్స్టాల్మెంట్, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ పైన రేట్ ఆఫ్ పర్సెంట్ చేస్తే నీకు అమౌంట్ ఈక్వల్ అవుతుందని ఇంట్రడక్షన్ లో ఒక ఫార్ములా చెప్పిన. ఇది యూజ్ అవుతుంది అని. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఆర్ కనుక్కునే టైంలో యూజ్ అవుతుంది. మనకు టోటల్ అమౌంట్ ఉండాలి. అందుకోసం మనం ఇక్కడ ఏం చేస్తామంటే 25,000 వెళ్ళి డౌన్ పేమెంట్ అనేది తీసేస్తాం. సో డౌన్ పేమెంట్ 7,000 డౌన్ పేమెంట్ తీసేస్తాం. ఇది టీవీ కాస్ట్. డౌన్ పేమెంట్ తీసేస్తే నీకు 18,000 రూపాయలు వస్తుంది. ఈ 18,000 అనేది ప్రిన్సిపల్. నీకు ఈ 18,000 అనేది ప్రిన్సిపల్, కానీ నాకు అమౌంట్లో ఉండాలి. బారు వడ్డీ అంటేనే అమౌంట్లో ఉండాలి కాబట్టి నీకు 6% చేస్తున్నా. 6% ఇట్లా ఎన్ని ఇయర్స్ అంటే 2 years వడ్డీ తీసుకుంటున్నా. అప్పుడు నీకు 100 వస్తుంది. కడి చేసుకుంటే 182 360 వస్తుంది. 360 ఆర్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. మరి అమౌంట్ ఎలా మారుతుంది అని అంటే, సో ఈ 18,000, సో చూడండి అమౌంట్ ఎలా మారుతుందంటే సేమ్ ఇట్లా. సో అమౌంట్ ఎలా మారుతుందంటే 18,000 ప్లస్ 360 ఆర్ అని తీసుకోవాలి. ఇగో అసలు ప్లస్ వడ్డీ, ఓకేనా? అప్పుడు అమౌంట్ గా మారుతుంది. అసలు ప్లస్ వడ్డీ అప్పుడు అమౌంట్ గా మారుతుంటే మరి 2 into ఇన్స్టాల్మెంట్. ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఈచ్ ఎంత? 10,000 ఈచ్ ఇన్స్టాల్మెంట్ అన్నాడు. అప్పుడు 10,000 తీసుకుంటున్నా. మళ్ళా ప్లస్ అదే 10,000 పైన మనకి ఏమంటున్నాడు అంటే రేట్ ఆఫ్ పర్సెంట్ ఎన్ని 2 years అంటే నేను ఏమన్నా 1 R అని తీసుకోమన్నా. అర్థమవుతుందా? అప్పుడు నేను ఇదే దీనిపైన R% అని రాసుకుంటున్నా. ఓకేనా? R%. కానీ ఇక్కడ R అంటే ఎంత అంటే 100 అని రాసుకోవాలి. 0 క్యాన్సల్. అప్పుడు చూడండి 18,000 అని రాస్తున్నా కదా, మళ్ళీ రాస్తున్నా. సో 18,000 అని రాస్తున్నా. 18,000 ప్లస్ 360 R ఈక్వల్స్ 2 into 10,000 20,000. సో ప్లస్ ఇక్కడ 100 R అని రాస్తున్నా. ఆర్ని ఆర్ సైడ్. సో అమౌంట్ సైడ్ తీసుకెళ్తే దీన్ని ఇటు తీసుకెళ్ళండి, దాన్ని ఇటు తీసుకురండి. 360లో 100 పోతే 260 ఆర్ వస్తుంది. మరి 20,000లో 18,000 తీసేస్తే 2,000 రూపాయలు వస్తుంది. అప్పుడు 0 కడిగేస్తున్నా. 2తోని 2 13 2 ఎంత అంటే 100. అప్పుడు ఆర్ ఈక్వల్స్ టు 100/13 తీసుకుంటే 13 7 91, మిగిలింది 9 కాబట్టి 9/13% అనేది రేట్ ఆఫ్ పర్సెంట్ అవుతుంది. ఈ స్టెప్ ఖచ్చితంగా వెళ్ళాలి. ఈ కాన్సెప్ట్ రేట్ ఆఫ్ పర్సెంట్ అడిగితే ఈ స్టెప్ తీసుకోవాలి. సో 7 9/13% నీ ఆన్సర్. 7 9/13% నీ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ రైట్. ఓకేనా? నెక్స్ట్ సేమ్ మళ్ళీ యాస్టీస్ అన్నట్టుగా కిషోర్ purchases a watch for 2,400 rupees or 10,000 rupees cash down payment and 2 monthly అన్నాడు చూడండి, 2 monthly installments of 800 rupees each. ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఒక గడియారం ధర 2,400 రూపాయలు, దానిని కొనడానికి 1,000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి 800 రూపాయల చొప్పున మరో 2 వార్షిక వాయిదాలు చెల్లించాను. అయితే బార్ వడ్డీ రేటు ఈ ఎంత అనేది క్వశ్చన్. వడ్డీ రేటు కదా, అప్పుడు నీకు కావాల్సింది ఒకటే. సో టోటల్ అమౌంట్ ఈక్వల్స్ టు ఎన్ని ఇన్స్టాల్మెంట్ అన్నాడు? సో ఇక్కడ 2 అన్నాడు. సో 2 into ఈచ్ ఇన్స్టాల్మెంట్, అలాగే ఈచ్ ఇన్స్టాల్మెంట్, అలాగే ప్లస్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ పైన రేట్ ఆఫ్ పర్సెంట్ చేస్తాం. ఇది స్టోరీ. అప్పుడు R వాల్యూ వస్తుంది. కానీ అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే 2,400 టోటల్ అమౌంట్ క్యాష్, గడియారం క్యాష్ అంటే టోటల్ కాస్ట్ అవుతుంది. అందులోకెళ్ళి 1,000 రూపీస్ డౌన్ పేమెంట్ తీసేయండి. అప్పుడు నీకు ఎంత వస్తుంది అంటే 1,400 రూపీస్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ని మళ్ళా అమౌంట్ లోకి మార్చాలి. అర్థమైందా? అందుకోసం R% చేస్తాం. మళ్ళా ఎన్ని అన్నాడు వాడు? 2 అన్నాడు. సో 2 ఇక్కడ, సో 2 మంత్లీ ఇన్స్టాల్మెంట్ అన్నాడు కదా, అప్పుడు 2 బై ఎంత రాసుకోవచ్చు అంటే 12 అని తీసుకోవాలి. ఎందుకు? R అంటే ఇయర్లీ పర్సంటేజ్ కాబట్టి మంత్లీని, సో బై టోటల్ 12 months తీసుకుంటే ఇయర్లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు నేను ఇక్కడ పర్సంటేజ్ కాబట్టి సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తున్నా. 2 ఎంత అంటే 6. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇదే కదా, అప్పుడు మళ్ళీ 2 తీసుకుంటే 2 3 2 ఎంత అంటే 7. అప్పుడు మనం ఏం రాసుకోవచ్చు అంటే 7R/3 అని రాసుకోవచ్చు. 7R/3 ఇదే కదా.
సో అలా తీసుకుంటే 7r/3 అని రాస్తున్నాం. అంటే 1400 ఇక్కడ మనం సేమ్ ఇందులో తీసుకుంటున్నాం. 1400 ప్లస్ 7r/3 ఈక్వల్స్ టు ఇగో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నాడు 800 రూపీస్ అన్నాడు. సో 800 రూపాయలు కదా, 800 ఇంటూ 2 ఎంత 1600 ప్లస్ అదే 800 పైన మనకి 2 ఇన్స్టాల్మెంట్ అన్నాడు, అంటే 2 మంత్లీ కదా. అప్పుడు 2 అంటే ఏం రాసుకోమన్నా, నేను 1r అని తీసుకోమన్నా. అప్పుడు ఇంటూ 1r కాబట్టి 12% కాబట్టి 1200. ఎందుకంటే ఆ 1r అంటే అది మంత్లీ కాబట్టి దాన్ని ఇయర్లోకి మార్చడానికి బై 12 చేయాలి. ఓకేనా, అలా తీసుకోండి. ఇప్పుడు సో ఇక్కడ 800 4 0 క్యాన్సల్, 4 ఎంత అంటే సో 2 4 ఎంత అంటే 3 కట్ చేస్తున్నాం, అంతేనా కదా. అలా తీసుకోండి. ఇప్పుడు ఈ 14 అడి తీసుకెళ్ళండి, దాన్ని ఇటు తీసుకురండి. 7r/3 అని తీస్తున్నాం, మైనస్ ఇక్కడ 2r/3 అని రాసుకుంటే సో 200 అని రాస్తున్నాం. ఇప్పుడు 3 2 సేమే కాబట్టి సో 3 అని రాస్తున్నా. 7లో 2 తీసేస్తే 5r వస్తుంది, ఈక్వల్స్ టు 200. అంటే ఇప్పుడు నేను 5తో క్యాన్సిల్ చేస్తే 5 ఎంతలో పోతుంది అంటే 40. అప్పుడు r ఈక్వల్స్ టు తీసుకోవాల్సి వస్తే 40 ఇంటూ ఎంత అంటే 3, అప్పుడు 120%గా మారుతుంది అనేది నీ ఆన్సర్. ఓకే, 120%, థర్డ్ ఆప్షన్ రైట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The price of a cycle is 1500 rupees if it is available for a cash down payment of 350 rupees and 3 equal monthly installments of 400 rupees each. Find the rate of interest అంటున్నాడు. ఒక సైకిల్ యొక్క ధర 1500 రూపాయలు, దానిని 350 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి మిగతా సొమ్మును ఒక్కొక్కటి 400 రూపాయల చొప్పున నెలసరి వాయిదాలు చెల్లించి కూడా కొనుగోవచ్చు. మరి ఆ పద్ధతిలో బార్వడ్డీ రేట్ ఎంత? సేమ్ స్టోరీ, మళ్ళా అమౌంట్ ఈక్వల్స్ టు సేమ్ 3 ఇంటూ ఇన్స్టాల్మెంట్, అలాగే నెక్స్ట్ ప్లస్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ పైన రేట్ ఆఫ్ పర్సెంట్ చేస్తాం. ఇది నీ స్టోరీ. రేట్ ఆఫ్ పర్సెంట్ కనుక్కుంటాం అంటేనే ఇది స్టోరీ. అప్పుడు మనం అంతకంటే ముందు ఏం చేయాలంటే సైకిల్ యొక్క ధర ఎంత 1500 కాస్ట్ ఉండే, ఆ కాస్ట్ లో 350 రూపాయలు డౌన్ పేమెంట్ తీసేయాలి. ఆ డౌన్ పేమెంట్ తీసేస్తే 500 350 తీసేస్తే 150 కదా, అప్పుడు 1150 వస్తుంది. 1150 ప్రిన్సిపల్. దీనికి మళ్ళీ మనం దేనిలోకి మార్చాలి, అమౌంట్ లోకి మార్చాలంటే రేట్ ఆఫ్ పర్సెంట్. అలా ఎన్ని మంత్స్ 3 మంత్స్, బై ఎంత 4, బై ఎంత 12, 3 మంత్స్ కాబట్టి 12 మంత్స్ ఇయర్ లోకి మార్చాలి. అప్పుడు బై 100 తీసుకుంటున్నా. సో ఇక్కడ 0 క్యాన్సల్, 3 తీసుకుంటే 3 ఎంత అంటే 4, 5 తీసుకుంటే 523 చూడండి, 523 5 ఎంత అంటే 2 అంటే నీకు ఎంత వస్తుంది అని అంటే సో 23r/8 వస్తుంది. వడ్డీ ఇది ఇంట్రెస్ట్. అప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే 1150 ప్లస్ అలాగే 23r/8 ఈక్వల్స్ టు ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అన్నాడు 400. అప్పుడు 400 ఇంటూ 3 1200 రాస్తున్నా డైరెక్ట్, ప్లస్ అదే 400 పైన సో 3 అంటే 3 మంత్స్ అంటే దానికంటే ముందు ఎన్ని మంత్స్ 2 మంత్స్ 1 మంత్స్ కోడ్ తీసుకోవాలి అన్న. అప్పుడు 3r వస్తుంది, 3r. సో 3r తీసుకున్నాం కరెక్టే. బై r 3 అంటే బై 12, ఎందుకంటే ఇయర్లోకి మార్చాలి, r కి పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి అలా తీసుకోవాలి. ఓకేనా, మరి ఇక్కడ 400 ఎంతలో పోతుంది అంటే 3 క్యాన్సల్. మరి దీంట్లోకి వెళ్ళి ఇది మైనస్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 23r/8 మైనస్ r అని తీసుకుంటున్నా. r ఇటు తీసుకొచ్చిన 1200లో తీసేస్తే నీకు వాల్యూ ఎంత అంటే 50. ఓకేనా, మరి 8 ఇంటూ ఆర్ 8r, 23లో 8 తీసేస్తే 15r వస్తుంది. 15r మళ్ళా 50 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 8 అంటే మల్టిప్లై అవుతుంది. అప్పుడు 5 తీసుకుంటే 5 3 5 ఎంత అంటే 10. అప్పుడు నీకు r కావాల్సి వస్తే సో ఇక్కడ చూడండి 10 ఇంటూ 80 బై సో 3% అనేది నీ ఆన్సర్. 80/3%. సో 80/3% ఆప్షన్ థర్డ్ కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫైనల్ గా లాస్ట్ క్వశ్చన్ ఇది. సో ఇది ఇంపార్టెంట్ అవుతుంది, ఇది ఆర్ఎస్ అగర్వాల్ లో ఉంటుంది. ఓకేనా, ₹10 is to be paid in 11 months installments, 11 monthly installments. If each installment is ₹1, the rate of interest is అన్నాడు. 10 రూపాయలను చూడండి, 10 రూపాయలను 11 నెలల వాయిదాలతో చెల్లించాను. మరి ప్రతి వాయిదా ₹1 అయితే వడ్డీ రేటు ఎంత? మనం సేమ్ స్టోరీ, ఇక్కడ టోటల్ అమౌంట్ ఉండాలి. సో 11 months ఇంటూ ఇన్స్టాల్మెంట్ 11 నెలలు కాబట్టి మళ్ళా ప్రతి ఇన్స్టాల్మెంట్ పైన మనం రేట్ ఆఫ్ పర్సెంటేజ్ చేస్తాం. ఓకేనా, రేట్ ఆఫ్ పర్సెంట్ చేస్తాం. మరి అంతకంటే ముందు ఏం చేయాలంటే ఈ 10 రూపాయలు ప్రిన్సిపల్ అన్నట్టే, దీనిపైన రేట్ ఆఫ్ పర్సెంట్ తీసుకొని ఇంటూ 11 నెలలు కాబట్టి బై 12 రాసుకోండి. ఓకేనా, అప్పుడు బై 100 తీసుకుంటే 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకి 11r/120 వస్తుంది. ఎంత వస్తుంది 11r/120 ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు నువ్వు ఇందులో అప్లై చేస్తే
అప్పుడు 10 రూపాయలు ప్లస్ 11R బై 120 తీస్తున్నా ఈక్వల్స్ టు 11 ఇంటూ ఇన్స్టాల్మెంట్, ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది చెప్పండి ఇక్కడ 1 రూపీ, అంటే 11 ఇంటూ 1 రూపీ. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్లస్ అదే 1 రూపీ పైన ఎన్ని మంత్స్ 11 మంత్స్. 11 మంత్స్ అంటే ముందు కోడ్ ఏం రాసుకోవచ్చు ఇప్పుడు చెప్పండి, 10, 9, 8 అలాగే 7 ప్లస్ 1 తీసుకోండి. సో ప్లస్ 3, 2 ప్లస్ 1 అంటే 1 ఇయర్ వరకు యాడ్ చేయాలి కదా, అంటే సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ అప్ టు 10 అని తీసుకోవాలి. అందుకోసం n ఈక్వల్స్ ఇక్కడ 10 అని అప్లై చేసుకొని n ఇంటూ n ప్లస్ 1/2 అని తీసుకుంటే సో 10 ఇంటూ 10 ప్లస్ 1 11/2 తీసుకుంటే 2 5 11 5 55 అంటే ఇవన్నీ యాడ్ చేస్తే 55 వస్తుంది అన్నట్టు. అప్పుడు దాన్ని 55 ఏం రాసుకోవచ్చు అంటే r బై సో 1200 రాస్తుంది. ఎందుకు r కి మనకు పర్సెంటేజ్ మంత్స్ కాబట్టి బై 12 రాయాలి. ఓకేనా, సరే చూద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సో ఈ 10 అటు తీసుకెళ్దాం, ఆ 55R ని ఇటు తీసుకొద్దాం. అప్పుడు 11R బై సో 120 మైనస్ 55R బై 1200 ఈక్వల్స్ టు 1 అన్నట్టు. అర్థమైందా? 1200కి ఎల్సిఎం ఎంత వస్తుంది అంటే 1200 వస్తుంది. 120కి 1200 అలా, ఇది ఇంటూ 10 అవుతుంది కాబట్టి 110R అవుతుంది. ఇది 1 కాబట్టి 55R అవుతుంది ఈక్వల్స్ టు 1. 110లో 55 తీసేస్తాం, మళ్ళీ 55 కదా, అప్పుడు మనం 55 తీసుకుంటాం. 55R ఈక్వల్స్ టు 1200 తీసుకుంటున్నాం, అంతే కదా. అలా తీసుకుంటే ఇక్కడ 5 11 5 తీసుకుంటే 5 ఎంత 2 5 ఎంత 4 240 మల్టిప్లై అవుతుంది. అప్పుడు R ఈక్వల్స్ ఎంత రాసుకోవచ్చు అంటే 240/11 అని రాస్తాం. ఓకేనా, అప్పుడు 11 తీసుకుంటే 11 2 22, అప్పుడు మళ్ళా 20 11 ఎంత అంటే 1 అప్పుడు 9 రిమైండర్ బై ఎంత అంటే 11 అని రాసుకోవాలి. ఓకేనా, అప్పుడు 21 9/11% అనేది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గా మారుతుంది. ఎంత? సో 21 9/11% అనేది సో రేట్ ఆఫ్ పర్సెంట్ అనేది అది ఇయర్లీగా మారుతుంది, మళ్ళీ సంవత్సరానికే మారుతుంది. ఓకేనా, ఎందుకంటే నేను ఆల్రెడీ బయట వెళ్ళి రాసినంటే ఇయర్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నట్టు. ఓకే కదా, ఇలా మనం సాల్వ్ చేయాలి. మీ ఆన్సర్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేసింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్, అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా, ఈ రకంగా మనం ఇగో నేను చెప్పినట్టుగా ఆ షార్ట్ కట్స్ ఫాలో అవ్వండి. ఇది మెయిన్ అవుతుంది ఈ ఫార్ములా అనేది. సో ఈ వడ్డీ రేటు ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటేనే దీన్ని ఫాలో అవ్వాలి, అప్పుడు నువ్వు ఈజీగా సాల్వ్ చేసుకుంటావు. ఓకేనా, మంత్లీ ఉంటే ఇలా బయట వెళ్ళని రాసుకుంటూ సాల్వ్ చేయాలి. ఓకేనా, థ్యాంక్ యూ.